నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పింఛన్ల పంపిణీపై స్పందించిన ఎమ్మెల్యే కొడాలి నాని. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనతోనే వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు. డబ్బులు ఇచ్చి సీటు తెచ్చుకున్న వ్యక్తులు ఇంతకాలం గుడివాడపై ఎందుకు ప్రేమ లేదో చెప్పాలి. వైసీపీ జిల్లా నాయకుడు మండలి హనుమంతరావు. నా రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక తప్పుడు కేసులు పెట్టారు. వైసీపీ నాయకుడు వెంపటి సైమాన్. తొమ్మిదో రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. కియా పరిశ్రమ తెచ్చాం, ఉద్యోగాలు ఇప్పించాం. బీకే పార్థసారథి ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం హిందూపురం. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు పొందుతున్న ప్రభుత్వం సహాయ వివరాలు పక్కింటి వారికి కూడా తెలీదు. క్యూ లైన్ లో నిలబడి పెన్షన్లు తీసుకునే రోజులను వృద్ధులు మర్చిపోయి చాలా రోజులైంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటల కొద్దీ నిలబడడం అనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య. రాష్ట్రంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలు ఇలా ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే రోజులను సీఎం జగన్ తీసుకొచ్చారు. పేదల మంచి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతూ అభివృద్ధి చేసిన సీఎం జగన్ ను ఓడించాలని చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేదల మంచి కోసం పథకాలు అమలు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలించిన సీఎం జగన్ తప్ప భూమి మీద మరొకరు లేరు అని నాని అన్నారు. పెన్షన్లని తమ ఇంటి వద్దే వాలంటీర్లు వచ్చి అందిస్తున్నారు. ఇది వితంతువులు, చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వితంతువులు కూడా ఉన్నారు. అదేవిధంగా వికలాంగులు, నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు. వృద్ధులైతే 60 సంవత్సరాలు దాటి పడిగాపులు పడి ఆఫీసుల దగ్గర పెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితిని మర్చిపోయి చాలా కాలమైంది. ఇక్కడ ప్రతి వితంతువుకి, ప్రతి వృద్ధుడికి, ప్రతి వికలాంగుడికి కూడా ఆత్మగౌరవ సమస్య. ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం ఆఫీస్కు వెళ్ళి గంటల 10 మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్లు తెచ్చుకుంటున్నారు అన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా, వాళ్ళ హక్కుగా వాళ్ళు పెన్షన్లని అందుతున్నారు. ఈరోజు పేదవాడికి కావచ్చు, ధనికుడికి కావచ్చు, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా, ఆర్థికంగా భారం కాకుండా, అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం. అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని. ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి. వాటిల్లో పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు, ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఈరోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వైసీపీకి ఓటేస్తారు, వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గుంటనక్క, ఈ 420 చంద్రబాబు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లను విధుల్లో పని చేయకుండా చూడమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయించినటువంటి దుర్మార్గుడు.
ఆఖరికి వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా వాళ్ళు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పొందేటువంటి ఆత్మగౌరవాన్ని కూడా రోడ్డు పాలు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు 420 గాడి చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకుంటున్నారు, ఏ ఇంటిలో పెన్షన్ తీసుకుంటున్నారు, ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు, ఏ ఇంటిలో భరోసా వచ్చింది, ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు, ఎవరన్నా పక్కింటి అడిగినా తెలుసా? ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గపు మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి? మీకే ఉంటుంది ఆత్మగౌరవం? మీకే ఉంటాయి గౌరవ మర్యాదలు? మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలు? ఒక వికలాంగుడిని రోడ్డు మీద నడుచుకుంటావు, లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్ళి పెన్షన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడో నువ్వు కాదు. ఒక వితంతువుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి పెన్షన్ తీసుకున్నటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా? ఒక వృద్ధుల్ని 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి వృద్ధుల్ని మండు టెండలో మలమల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టినటువంటి వెధవే 420 గాడి నువ్వు కాదా? ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మగౌరవం. మీ ఇంట్లో మీరుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు డిబిటీ ఆయన బటన్ నొక్కుతాడు, మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి. మూడో గంటకి తెలుసా? మీ వాలంటీర్ పొద్దున్నే తలుపు కొట్టి కోడి కుయ్యక ముందే మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి 66 లక్షల మందికి 3 గంటల్లో డిస్పాచ్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా, పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా. ఈరోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా 10 మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు. మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా, మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీ కుటుంబం గడపాలన్నా, ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా, మీ కుటుంబాలు బాగుపడాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు కానీ ఈ ఆత్మగౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు. ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం కావాలన్నటువంటి దాహంతో సొంత మామను వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక, ఇది అక్రమ సంబంధాలతో కలయిక. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, వీళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి. ఇంకొకటి 0%, 2% ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీ ఎన్నో కొన్ని 4 సీట్లు గెలుచుకోవాలి, వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళకి రాజకీయంగా నిరుద్యోగులైన ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి దొంగ కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. మేము బజార్లో తిరిగినప్పుడు ఈరోజు ఒకటే చెబుతున్నారు, మా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మా అబ్బాయికి మేము ఓటేస్తాం, మా బిడ్డకు మేము ఓటేస్తాం. మమ్మల్ని ఈ స్వతంత్రం వచ్చినాక పెద్ద వాళ్ళు చెబుతున్నారు, మమ్మల్ని ఈ రకంగా చూసినటువంటి వ్యక్తి ఎవడూ లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. మా ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి ఆరోగ్య సమస్య వచ్చింది, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం జరిగింది, మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, మాకు డ్వాక్రా రుణాలు రద్దు అయినాయి, మేము చాలా బాగున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉపయోగపడ్డాడు మాకు ఆయన. మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం. మేము ఈ రాజకీయ నాయకులు చెప్పేది నమ్మం విన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం. ఆయన మా బిడ్డ అని చెప్పి వృద్ధులు వికలాంగులు వితంతువులు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు కూర్చోబెడతారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ముక్కు కూడా పేకలేరు. గుడివాడ ప్రజలకు నీళ్లు రాకుండా అడ్డుకున్న వ్యక్తులు కొడాలి నానిపై నీరు సరఫరాపై అవాకులు పేలడం విడ్డూరంగా ఉందని జిల్లా వైసీపీ నాయకుడు మండలి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ఏలూరు రోడ్లోని వైసీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గొల్ల శ్రీను, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదంతో కలిసి మండల హనుమంతరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సొంత డబ్బులు వెచ్చించి నీటి సరఫరా కోసం ట్యాంకుల ద్వారా అందిస్తున్న భగీరథుడు కొడాలి నాని అన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి ఎవరో ప్రజలు తెలుసన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కలుసుకునేందుకు గుడివాడ నుండి హైదరాబాద్ వరకు ఇల్లు స్థానాల కోసం, త్రాగునీటి అవసరాల కోసం 118 ఎకరాల కొత్త పంపులు, చెరువును ఏర్పాటు చేసిన వ్యక్తి నాని అన్నారు. గుడివాడలో పుట్టి అమెరికాలో వ్యాపారం చేసి వ్యక్తి ఇప్పుడు వరకు గుడివాడకి చెంబుడు నీరు కూడా ప్రజలకు అందించిన వ్యక్తి నేడు గుడివాడకు అది చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. డబ్బుతో ఇచ్చిన సీటు తెచ్చుకున్న వ్యక్తులు, అదే డబ్బుకు అమ్ముడు పోయిన వ్యక్తులు నానిపై విమర్శలు చేయడం అవివేకమన్నారు. గుడివాడలో కుటుంబాల కోసం సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి కాబట్టే 4 సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని ప్రజలు ఆదరించారు. ఈ ఎన్నికల కొడాలి నాని 30,000 మెజారిటీతో గెలుస్తారని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అల్లం రామ్మోహన్ రావు, షేక్ బాజీ, విక్టరీ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ రోజుకి కూడా ఎటువంటి ఫిర్యాదు చేయాల. ఎందుకంటే మాకు ధైర్యం ఉంది, మేము గెలుస్తాం, మేము గెలుస్తున్నాం, మేము 30,000 మెజార్టీతో మేము గెలుస్తాం, మాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి మేము ఎటువంటి ఫిర్యాదులు చేయటం లేదు. వాళ్ళు ఓడిపోతామని చెప్పి రేపు ఓడిపోయిన తర్వాత కేవలం ఇవి వాళ్ళు అక్రమాలు జరిపారు, ఈ జరిపారని ముందుగానే ఒక ప్లాన్ చేసుకుని ఓటమిని అంగీకరించి చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఎప్పటికైనా కట్టి పెట్టాలని, పిచ్చి పిచ్చి పేలాపంలో ప్రతి అంశాన్ని కూడా ఉసురు తగిలేదట్టు, పేద ప్రజల యొక్క ఉసురు తగిలేదట్టు అన్ని కార్యక్రమాలు నిలుపు చేసేటట్టు. టిట్కో ఇళ్ళు మొన్నటిదాకానేమో మేమే కట్టాం, 80% కట్టాం, 90% కట్టాం అని చెప్పిన ఏళ్ళు మరి వాళ్ళు వచ్చేటప్పటికి, ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికి అబ్బే అరకొరక వసలతో కట్టారు అంటారు. ఒకవైపున మీరు కట్టలేదని ఒప్పుకున్నట్టేగా, అంటే డబుల్ స్టేట్మెంట్. 2 నాలుకల ధోరణి తెలుగుదేశాన్ని మొదటి నుంచి ఇవాళకైనా సరే మరి నిజాలు మాట్లాడండి. అభివృద్ధి గురించి అంటారా, మీరు ఏ ప్లాట్ఫారం మీదకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చి మీతో చర్చ జరపడానికి పీస్ఫుల్గా ఎక్కడైనా సరే మేము చెప్పడానికి, చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా రండి, మేము ఏం చేసామో మీరేం చేయబోతున్నారో చెప్పండి. అంతేగాని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు, వీళ్ళు ఇంట్లో భోజనం చేశారు, మీరు భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? ఆ ఖర్చులు రేపొద్దున రాస్తారా? మీరు భోజనాలు పెడుతున్నారు, ఇంకేయో పెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు. కేవలం మేము డబ్బుతో గెలుస్తామని చెప్తున్నారు. మేము ప్రజాభిమానంతో గెలుస్తామని చెప్తున్నాం. మేము ప్రజల యొక్క ఆశీస్సులతో గెలుస్తాం, మేము ప్రజల యొక్క దీవెనలతో గెలుస్తాం. మేము గురువారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రభువు టీ స్టాల్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో తన ఎదుగుదల ఓర్వలేక తమ సామాజిక వర్గానికి చెందిన వేల్పుల నాగబాబు తనపై ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక వ్యక్తి డబ్బులు తీసుకున్నట్లు తప్పుడు కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఈ విషయం పోలీసుల విచారణ జరిపి నిజాలు బయటపెట్టారన్నారు. ఇలాంటి కేసులు పెట్టిన నాగబాబుపై పరువు నష్టం దావను వేయడం జరుగుతుందన్నారు. 3 రోజుల క్రితం వేల్పుల నాగబాబు అనే వ్యక్తి నా మీద ఒక ఆరోపణ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అది కొన్ని పేపర్లు, కొన్ని ఛానల్స్ వారు విపరీతమైన స్క్రోలింగ్ ఇచ్చి నా పరువుని, సంఘంలో ఉన్న నా పరపతిని డ్యామేజ్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఎవరైనా ఇవ్వడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను గత 30 సంవత్సరాలుగా సంఘంలో సేవ చేస్తూ ఎస్సీ సమాజానికి, మరి ముఖ్యంగా మా మాదిగ సమాజానికి ఎల్లప్పుడూ వారి అభివృద్ధి కోసం నేను కృషి చేస్తూ ఉంటాను. నా క్యారెక్టర్ ఏంటో, నా నడవడి ఏంటో గుడివాడలో ఉన్న, గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నా మీద ఈ వేల్పుల నాగబాబు అనే వ్యక్తి ఒక ఆరోపణ చేసి 2 టౌన్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు.
నిన్న సిఐ గారు నన్ను పిలిచి కేసుని మొత్తం విచారింపగా ఈ ప్రభు స్టాల్ దగ్గర ఇదే ప్రాంతంలో కరీములో ఉన్న వ్యక్తికి నా ద్వారా 3 లక్షలు ఇచ్చినట్టుగా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. కరీములో ఉన్న వ్యక్తి గుడివాడ ఎప్పుడూ రాలేదు. గుడివాడ కరీములో ఉన్న వ్యక్తి వస్తే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలో కానీ, ఎదురుగా ఉన్న జీవి మాల్లో ఉన్న సీసీ కెమెరాలో కానీ, పక్కనున్న సీసీ కెమెరాలో కానీ కనీసం ఆయన ఫోటో పడుతుంది. కనుక దాన్ని డిపార్ట్మెంట్ వారు ప్రెస్ వారు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆ వ్యక్తి ఇక్కడికి రాలేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వడం కూడా అబద్ధం. కేవలం నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎగ్గొడతం కోసం వేసిన ఇది ఒక డ్రామా అండి. ఆ వేల్పుల లాభం క్యారెక్టర్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక సంఘంలో అదేవిధంగా పార్టీలో నా కులంలో ఉన్న నా పరపతిని పాడు చేయడానికి మాత్రమే వేల్పుల లాభం ఈ ప్రయత్నం చేశాడని నేను సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నాను. దీన్ని గమనించి పత్రిక వాళ్ళు నిజాలు తెలుసుకొని మీరు చేయవలసిన డ్యూటీ నిజాన్ని వెలికి తీసి రావడం కాబట్టి పోలీస్ స్టేషన్లో కానీ ఈ సీసీ కెమెరాలో కానీ ఒక్కసారి గమనించి నా నిర్దోషత్వాన్ని ఒక్కసారి పరిజ్ఞానం చేయవలసిందిగా మేమందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 9వ రోజుకు చేరుకుంది. 23వ వార్డు సత్యనారాయణపురంలో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో వీధి వీధిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు వార్డు ఇన్ఛార్జ్ జిల్లా రఘు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రచారికం గజమాలతో ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న వార్డులోని దేవాలయాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా వేద పండితులు వేద ఆశీర్వచనాలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనతోనే వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకపోతున్నారన్నారు. రాజకీయ నిరుద్యోగులు అందరూ కలిసి దొంగ కూటమిలు కట్టారని, అయినా సీఎం జగన్ కు ప్రజలు ఆశీస్సులు మొండిగా ఉన్నాయని కొడాలి నాని అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత తమను ఇంత మంచిగా చూసిన నాయకుడు మరొకరు లేరని పేద వర్గాలు భావిస్తున్నాయని కొడాలి నాని పేర్కొన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేద ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలు రెండోసారి సీఎం గా చేస్తారని కొడాలి నాని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్లా శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, సీనియర్ నాయకులు పాలెటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, 23వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా రఘుబాబు, మార్కెట్ డైరెక్టర్ జిల్లా సుధారాణి, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి సైమన్, గిరిబాబాయ్, పాలడుగు రామ్ ప్రసాద్, రూరల్ గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచానికం పాల్గొన్నారు.
ఓకే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో కియా పరిశ్రమను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని బీకే పార్థసారథి హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి నాకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రం బాగుండాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలుపొందాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ గుర్తించి ఓటు వేయాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బి వెంకటరాముడు, ఆయన కుమారుడు పల్లె కిషోర్ రెడ్డి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఆ అమ్మాయి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి తరుణం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే ఆర్థిక స్థితిగతులు బాగాలేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 13 లక్షల కోట్ల రూపాయల్ని అప్పు చేసి పెట్టాడు తప్ప ఆయనకు అవగాహన లేదు, ఆలోచన లేదు. అదేవిధంగా సంపదను సృష్టించేది తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్టయితే సంపద సృష్టించి ఆ సంపదని ఖర్చు పెట్టేది తెలుసు, అభివృద్ధి చేసేది కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మనకు 2014 ఎన్నికల్లో 14 సీట్లకు 12 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించాం. మన అనంతపురం జిల్లా కరూరు జిల్లా. ఈ కరూరు జిల్లాలో ఎప్పుడు కూడా వలసలు పోయేవాళ్ళం. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా ప్రజానీకం 12 సీట్లు ఇచ్చారు. వాళ్ళ రుణాన్ని ఏ విధంగానే కూడా తీర్చుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు కియా పరిశ్రమ తెచ్చాం. 13,000 కోట్ల రూపాయలతో 50-60 వేల ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా అనుబంధ సంస్థలు కూడా రావాల్సి ఉండేవి. కానీ అదేవిధంగా మావూరు శంకరనారాయణ శాసనసభ్యుడు, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులకు భయపడిపోయి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి అనుబంధ సంస్థలన్నీ. దానికోసమే తెలుగుదేశం వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా మనకి హంద్రీనీవా ఒక వరప్రదాయిని. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టం, ఆ రోజు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన
శివరామకృష్ణ ప్రముఖ ఇంజనీర్ వారి సలహా సంప్రదింపులతోనే ఆ హంద్రిని ప్రారంభించి అది పూర్తి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మొత్తం గొల్లపల్లి కానీ, చెర్లోపల్లి కానీ, మారాలు కానీ ఇవన్నీ కూడా చెరువులు కూడా నింపడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చెరువులు నింపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీళ్లుంటే ఏదైనా బంగారం పండించేదానికి అవకాశం ఉంది మన రాయలసీమలో. మనవి ఎర్ర భూములు కాబట్టి మంచి పండ్లు పడతాయి, అదేవిధంగా మంచి ఫ్రూట్స్ కూడా పడతాయి. కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా వరకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతాంగానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏమి లేదు. ముఖ్యంగా డ్రిప్ కానీ, అదేవిధంగా స్ప్రింక్లర్లు కానీ, గుంటకలు కానీ, గొర్రెలు కానీ సబ్సిడీ రేట్ల మీద విత్తనాలు కానీ ఏవి ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రేపు తెలుగుదేశం పార్టీని సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని వచ్చే బాధ్యత కూడా తీసుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పింఛన్ల పంపిణీపై స్పందించిన ఎమ్మెల్యే కొడాలి నాని. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనతోనే వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు. డబ్బులు ఇచ్చి సీటు తెచ్చుకున్న వ్యక్తులు ఇంతకాలం గుడివాడపై ఎందుకు ప్రేమ లేదో చెప్పాలి. వైసీపీ జిల్లా నాయకుడు మండలి హనుమంతరావు. నా రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక తప్పుడు కేసులు పెట్టారు. వైసీపీ నాయకుడు వెంపటి సైమాన్. తొమ్మిదో రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. కియా పరిశ్రమ తెచ్చాం, ఉద్యోగాలు ఇప్పించాం. బీకే పార్థసారథి ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం హిందూపురం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.